అమెరికాకి సంబంధించినటువంటి ఇస్లామీకరణ పెద్ద ఎత్తున జరుగుతోందంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తిరగబట్టం బిగించేశారు. టెక్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ బ్రియాన్ హారిసన్ తాజాగా ఒక స్పెషల్ సెషన్ కావాలంటూ పిలుపునిచ్చుకొచ్చాడు. ఎందుకయ్యా అంటే షరియా చట్టాల్ని అమెరికాలో అమలు చేయాలనుకుంటున్నారు. దానికోసం అంటే తద్వారా ఇస్లామీకరణ చేయాలనుకుంటున్నారు. టెక్సాస్‌లో మెక్కిన్నీ సిటీ కౌన్సిల్ తాజాగా అక్కడ ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటుకు ఓకే చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి తీర్మానాన్ని తోసిపుచ్చుతూ ఏడుగురుంటే ఏడుగురు కూడా అక్కడ సెంటర్ ఏర్పాటుకి ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ ఏర్పాటుకి ఓకే చెప్పారు. ఇదేంటయ్యా అంటే షరియా ట్రిబ్యునల్ అనమాట. అదే కాకుండా డల్లాస్ ఎయిర్పోర్ట్లో ముస్లిమ్స్ ఫుట్ వాషింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటూ వీటన్నిటి మీద చర్చ జరగాలి. టెక్సాస్ అనేటటువంటిది స్పెషల్ సెషన్ నిర్వహించాలి. దీన్ని అడ్డుకోకపోతే ప్రాబ్లము, షరియా చట్టాలు తీసుకుని వస్తారు అంటూ మ్యాక్కిన్ని చెప్పుకొస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందంటూ ఓ పక్కన ట్రంప్ని హెచ్చరిస్తున్నారు. టెక్సాస్ యాక్షన్ తీసుకోకపోతే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది, మరొక ఇరాన్ని ఇక్కడే తయారు చేయబోతున్నారంటూ చెప్పుకొస్తున్నాడు.